ఓం నమో వెంకటేశాయ. మానసాయన హంసక వాసనామయ హింసక గోవింద. మనస్య హోమే భవసీతి శుశ్రుమా ప్రసార్య పక్షం చిరసఖ్య హంసకం. వచస్య హోతే నిజభేదవారణం ప్రసహ్య భేత్తారమవాపసింహకం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భేదబుద్ధిని నశింపజేయవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాభిదఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశజపలాశనితత్వభానం విష్ణోః పదం విశత భాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. వైదర్భిగా మారినటువంటి పురంజనుడికి తన భర్త మలయధ్వజుడు కదిలి వెళ్ళిపోవటంతో బాధలో ఉన్న దశలో ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి ఒక స్నేహితుడు వచ్చాడు అనేటువంటిది కథాభాగం. కష్టాల్లో ఉండేటువంటి జీవుడికి గురు సంబంధంతో కాస్తో కోస్తో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి జీవుడికి ఆ గురువు గారు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళటంతో నన్ను రక్షించేవారు ఎవరు అనేటువంటి శోకం కలిగినది అనేది అంతర్లీనమైనటువంటి అర్థం.
ఈ శోకంతో తల్లడిల్లిపోతున్నటువంటి జీవుణ్ణి కనికరించడానికి సాక్షాత్తుగా పరమాత్మే, ఇంతకుముందు గురు రూపంలో వచ్చినటువంటి పరమాత్మే ఇప్పుడు స్నేహిత రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేది బ్రాహ్మణ ఉవాచ అని మొదలుపెట్టిన దానికి తాత్పర్యం. ఆ స్నేహితుడిగా వచ్చినటువంటి పరమాత్మ అడుగుతున్నాడు, కాత్వం కస్యాసి కోవాయం శయానో యస్య శోచసి జానాసి కిం సఖాయం మాం ఏనాగ్రే విచచర్థ అని అడుగుతున్నాడు. కాత్వం, నువ్వు బ్రవి, నువ్వు నేను మనిషిని అనుకుంటూ, నేను మనిషిని, నాకు ఈ గురువు ఉన్నాడు, నాకు ఈ ఉపదేశం చేస్తున్నాడు అనుకుంటూ వస్తున్నావు కదా, నువ్వు ఏ జాతికి చెందినవాడివో తీర్మానం చేసి చెప్పు. కస్యాసి, నువ్వు ఏ గురువు తాలూకు శిష్యుడివి, ఎవరికి భార్యవి, ఎవరికి కొడుకువి, ఎవరికి ఏమవుతావు అనే సంగతి ఆలోచించి చెప్పు. నువ్వు స్వతంత్రుడమైనటువంటి జీవుడివా, లేకపోతే ఎవరితోనో సంబంధం ఉండేటువంటి మిగతా వస్తువులు లాంటి వాడివా? శయానో యస్య శోచసి, ఈ పడుకున్నటువంటి లేదా నిద్రపోతూ కలలు కంటున్నట్టుగా ఉండేటువంటి నీ శరీరం, ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నావు కదా. ఈ శరీరం లాంటి శరీరం ఒకటి ఎదురుకుండా ఉంటే దాని గురించి బాధపడుతున్నావు కదా. నీ శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నావు, నీ ఎదురుకుండా ఉండే శరీరాన్ని గురించి బాధపడుతున్నావు, అందులో జీవుడు లేడు అనో గురువు లేడు అనో బాధపడుతున్నావు కదా. కోవాయం శయానః యస్య శోచసి, ఈ దేహం ఇవన్నీ ఏంటి అని ఏమైనా నీకు నిర్ణయం కలిగితే ఆ కలిగిన నిర్ణయం నాకు కూడా చెప్పు. కోవాయం శయానో యస్య శోచసి. ఒకవేళ కనుక నువ్వు చెప్పే మాట అయితే, నేను మనిషిని, నేను ఫలానా వారి అబ్బాయిని, లేదా ఫలానా వారి శిష్యుణ్ణి, లేదా ఫలానా వారి భార్యని, ఫలానా వారి భర్తని అని చెప్పుకుంటూ ఇది నా శరీరం అనే మాట చెప్పేట్లయితే ఈ శరీరంతో నువ్వు ఎంతకాలంగా కలిసి తిరుగుతున్నావో చెప్పు. నీ శరీరంతో ఎంతకాలంగా కలిసి తిరుగుతున్నావు, ఇలాంటి శరీరాలతో ఎన్ని శరీరాలతో కలిసి తిరిగావు, ఇలాంటి శరీరాలు ఎన్నెన్నో శరీరాలు వాటితో కలిసి తిరిగావు, ఈ శరీరంతో ఎంతకాలంగా కలిసి తిరుగుతున్నావు, కలిసి తిరిగేటువంటి ఈ శరీరాన్ని ఇంత బాగా గుర్తుపెట్టుకునేటువంటి నువ్వు, కలిసి ఉంటే నాది అనుకుని చాలా ప్రేమగా గుర్తుపెట్టుకుని ఎప్పుడు పడితే ఎప్పుడు చెప్పేటువంటి నువ్వు, జానాసి కిం సఖాయం మాం, నేను నీ స్నేహితుడిని కదా, నా గురించి నీకు తెలుసా, నా గురించి నీకు గుర్తుందా, నేను నీకు గుర్తున్నానా? జానాసి కిం సఖాయం మాం ఏనాగ్రే విచచర్థ, నాతో కలిసి నువ్వు కూడా తిరిగావు, నేను కూడా నీతో కలిసి తిరిగాను, కాబట్టి కలిసి తిరిగితే నీకు గుర్తుంటుంది కదా, మరి నేను నీకు గుర్తున్నానా? నేను ఎవరో నీకు తెలుసా? దేహం తెలుసు అంటున్నావు, నేను మనిషిని అంటున్నావు, నాకు సంబంధించిన వాళ్ళందరూ తెలుసు అంటున్నావు, నీకు సంబంధించిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను కదా, నా గురించి నీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పు అని అడిగాడు. వచ్చినవాడు పరమాత్మ, నువ్వు నేను కలిసి తిరిగాము, నువ్వు దేహాలతో కలిసి తిరిగినప్పుడు దేహాలను గుర్తుపెట్టుకునే మాటలైతే మనిద్దరం కూడా కలిసి తిరిగాం కాబట్టి మనతో కూడా కలిసి తిరిగాం, మనిద్దరికి కూడా గుర్తుండాలి. అందులో నువ్వు దేహాలతో తిరిగేటప్పుడు నేను దేహాలతో కలిసి తిరగటంలో మునిగిపోయి ఉన్నాను, ఈ దేహంతో కలిసి ఉండటం, దీంతో కలిసి ఉన్న వాళ్ళతో కలిసి ఉండటంలో మునిగిపోయి ఉన్నాను, నువ్వేదో కాస్త అపరిచిత మిత్రుడు అయి ఉంటావు, నీ గురించి నాకేం గుర్తులేదంటావేమో. అలా కాదు, ఏన అగ్రే విచచర్థ, ఈ దేహాలతో సంబంధం లేనప్పుడు, ప్రళయకాలంలో అసలు దేహాలు అనే మాటే లేనప్పుడు మనిద్దరం కలిసి తిరిగాము. అప్పుడు దేహం అనే మాటే లేదు, దాంతో నువ్వు కలిసిపోవటము, దాంతో తలమునకలై ఉండటం అనే సమస్య లేదు, అప్పుడు మనిద్దరం కలిసి తిరిగాము, అది నీకు గుర్తుంటే దాని గురించి చెప్పు అని అడిగాడు. కాత్వం కస్యాసి కోవాయం శయానో యస్య శోచసి జానాసి కిం సఖాయం మాం ఏనాగ్రే విచచర్థ అని. ఏముంది నాకు తెలియదు నువ్వు అని సింపుల్గా చెప్పేయచ్చు, అలా సింపుల్గా తెలియదు అని చెప్పి తప్పించుకోలేవు. అపి స్మరసి చాత్మానం అవిజ్ఞాత సఖం సఖే హిత్వా మాం పదమన్విచ్చన్ భౌమ భోగరతో గతః.
అందువల్ల నా గురించి నువ్వు చెప్పాల్సిందే. అపిస్మరసి చాత్మానం, నువ్వు నా గురించి కనీసం గుర్తైనా ఉంచుకున్నావా? నా గుర్తులైనా నీకున్నాయా? పోనీ ఇవన్నీ వద్దు, అసలు నీ గురించి నీకేమైనా గుర్తుందా? అపిస్మరసి చ ఆత్మానం. అవిజ్ఞాత సఖం, అవిజ్ఞాతుడు అనే పేరు కలిగినటువంటి నేను ఒక స్నేహితుడిని నీకున్నాను అని నీకేమైనా గుర్తుందా? సఖే, నా స్నేహితుడా, ఓ జీవుడా, నీకు నా గురించి కానీ నీ గురించి కానీ ఏమైనా కొంచెమైనా గుర్తుంటే ఆ గుర్తున్నది ఏమైనా చెప్పు. తెలియదు అని చెప్పి తప్పించుకోలేవు అని అడిగాడు. అడిగితే జీవుడు అన్నాడు, నాకు గుర్తు కూడా లేదు, గుర్తు అనేది లేదు కాబట్టే తెలియదు అని చెప్పేస్తున్నాను, గుర్తు లేదని చెప్పేస్తున్నాను, నువ్వే గుర్తు చెయ్యి అని అన్నాడు. అంటే దానికి చెప్తున్నాడు, మనిద్దరం సఖే, మనిద్దరం స్నేహితులము, మనిద్దరము సమానమైనటువంటి ధర్మం కలిగిన వాళ్ళము, సమాన స్వభావమే కలిగిన వాళ్ళము. కానీ నువ్వు మాత్రం హిత్వా మాం పదమన్విచ్చన్ భౌమ భోగరతో గతః, నన్ను వదిలిపెట్టేసి నేను ఎలా ఉన్నానో కనిపెట్టి కూడా నాలా ఉండటానికి ఇష్టపడకుండా పదమన్విచ్చన్, ఏదో ఒక శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ శరీరంలోకి దూకి భౌమ భోగరత, ఆ శరీరంలో దొరికేటువంటి భౌమ భోగాలు, భూమి మీద దొరికేటువంటి భోగాలు, ఆ భోగాల మీద ఆసక్తితో మునిగిపోయి తలమునకలైపోయి గతః, నా నుంచి విడిబడి వెళ్ళిపోయావు. నేను నువ్వు కలిసే తిరిగాము, కలిసి ఒకే రకంగా ఉన్నాము, నువ్వు మాత్రం శరీరంలోకి చేరాలి, శరీరంలోకి కూరుకుపోవాలి అని కోరుకున్నావు. ఆ శరీరంలోకి కూరుకుపోయిన తర్వాత వాటి ద్వారా భోగాలను అనుభవించాలి అని కూడా కోరుకున్నావు. దానికి తగ్గట్టుగా నడుచుకున్నావు. అందువల్ల నువ్వు నన్ను మర్చిపోయావు. అపిస్మరసి చాత్మానం అవిజ్ఞాత సఖం సఖే హిత్వా మాం పదమన్విచ్చన్ భౌమ భోగరతో గతః అని ఈ శ్లోకంలో పరమాత్మ జీవుణ్ణి అన్నాడు. ఈ శ్లోకంలో సఖే అని జీవుణ్ణి సంబోధించాడు. మనిద్దరి యొక్క సఖ్యం, మనిద్దరి యొక్క స్నేహం శాశ్వతమైంది. ద్వాసుపర్ణా సయుజా సఖాయ అని అంటోంది ఉపనిషత్తు. ఆ శాశ్వతమైన స్నేహాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను, నువ్వు మాత్రం మర్చిపోయావు. నువ్వు భౌమభోగరత గత, వెళ్ళిపోయావు. నేను మాత్రం నిన్ను గుర్తుంచుకునే ఉన్నాను అని చూపిస్తున్నాడు. సంబోధన ద్వారా ఈ అర్థాన్ని చెప్తున్నాడు. చెప్తూ హంసావహంచత్వం చార్య సఖాయౌ మానసాయనౌ అభూతామంతరావౌక సహస్ర పరివత్సరాన్ అని పై శ్లోకంలో చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నట్లుగా ఈ దేహంతో నీకేమీ శాశ్వతమైన బంధమేమీ లేదు. దేహంతో ఒకదాని వెంట ఒకటి దేహం వస్తూనే ఉంటే ఆ దేహాలతోనే ఉండాలనేది కూడా ఏమీ లేదు. ప్రళయకాలం వచ్చిందంటే నీకు ఏ దేహము లేదు. ప్రళయకాలం వచ్చినప్పుడు దేహం లేకుండా ఉండటం నీకు అలవాటే. దేహం లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అని ఒకసారి చూసుకో. దేహం లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అంటే నాలాగానే ఉన్నావు. నేను దేహం లేకుండా ఉన్నాను కదా, అలాగే నువ్వు కూడా ఉన్నావు. హంసావహం చ త్వం చ, నేను నువ్వు ఈ విషయంలో సమానమే. మనిద్దరము దేహంతో సంబంధం లేనటువంటి శుద్ధమైన ఆత్మస్వరూపులమే. హంసౌ అహంచ త్వం చ. ఆర్య, ఓ జ్ఞానయోగ్యుడమైనటువంటి జీవుడా, సఖాయౌ మనిద్దరము స్నేహితులము, మానసాయనౌ ఒకే మనస్సులో మనిద్దరము కలిసే ఉంటున్నాము. హంసావహంచ త్వంచార్య సఖాయౌ మానసాయనౌ, మనిద్దరము ఒకే మనస్సులో ఉంటున్నాము, కానీ నేనెవరో నీకు తెలియదు. మనిద్దరము స్నేహితులము, నేను నీకు తెలియదు. హంసవు మనిద్దరము పరిశుద్ధులమే, కానీ నేనెవరో నీకు తెలియదు. ఆర్య, జ్ఞానయోగ్యుడివి కాబట్టి నువ్వు చెప్తున్నాను. అభూతామంతరావా ఓకః, మనిద్దరికీ ఈ దేహం తాలూకు అవసరం లేదు. ఈ దేహంతో అవసరం లేకుండానే మనిద్దరము సహస్ర పరివత్సరాన్, ప్రళయకాలంలో సుదీర్ఘకాలం పాటు ఉన్నాము. మన ఉనికి ఈ దేహాలతో సంబంధం లేకుండా కూడా ఉంది. కాబట్టి ఈ దేహమే నేను అని నువ్వు అనుకోవటం పూర్తిగా తప్పు. హంసా వహంచ త్వం చార్య సఖాయౌ మానసాయనౌ అభూతామంతరావోకః సహస్ర పరివత్సరాన్ అని పరమాత్మ జీవుడితో అంటున్నాడు.
ఈ శ్లోకంలో ఆర్య అని సంబోధిస్తున్నాడు. నువ్వు శ్రేష్ఠుడివి అంటున్నాడు. శ్రేష్ఠత్వం అనేది ఎప్పుడు వస్తుంది అంటే జ్ఞాన యోగ్యతను సాధించినప్పుడు వస్తుంది. కాబట్టి నువ్వు జ్ఞానానికి యోగ్యుడివి అని కూడా అంటున్నాడు. ఇంతవరకు నువ్వు చేసుకున్న కర్మలకి నీకు మనస్సు శుద్ధమైంది, మనస్సు పరిశుద్ధమై నీకు విశిష్ట గురులాభం అనేది జరిగింది. నీ గురువు దొరికాడు. గురువు దొరికేసరికి ఆయన దగ్గర నుంచి శ్రవణం చేయటం అనేది నీకు సాధ్యపడింది కాబట్టే నీకు అసలు జ్ఞానము గురువు అంటే భక్తి అనేది ఏర్పడింది, శ్రద్ధ అనేది ఏర్పడింది. కాబట్టి నువ్వు జ్ఞానానికి మాత్రం యోగ్యుడివే. జ్ఞానానికి యోగ్యుడివి కాబట్టే నీకు నేను చెప్తున్నాను కాబట్టే నీకు అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుంది అని సూచన చేస్తున్నాడు. హంసావహంచత్వంచ ఆర్య సఖాయౌ మానసాయనౌ అభూతామంతరావౌక సహస్ర పరివత్సరాన్ అనే ఈ శ్లోకంలో. కానీ నువ్వేం చేశావు అంటే సత్వం విహాయ మాం బంధో గతో గ్రామ్యమతిర్మహీం విచరన్ పదమద్రాక్షి కయాచిన్ నిర్మితం స్త్రియా అని చేశావు. సత్వం నాతో శరీరంతో సంబంధం లేకుండా వేలకు వేల ఏళ్ళు గడిపినటువంటి నువ్వు సత్వం విహాయ మాం నన్ను విడిచిపెట్టేసి బంధో ఓ బంధువైనటువంటి జీవుడా గతః వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? గ్రామ్యమతి మహీం గ్రామ్యమైనటువంటి సుఖాలను అనుభవించాలి అనే కోరికతో భూమికి వెళ్ళిపోయావు, భూమి మీదకి వెళ్ళిపోయావు. ఆ భూమి మీద మహీం విచరన్ భూమి మీద సంచరించి పదమద్రాక్షి ఒక శరీరాన్ని వెతుక్కున్నావు, శరీరాన్ని చూసుకున్నావు. ఆ శరీరం కయాచిత్ నిర్మితం స్త్రియా, కయాచిత్ ఎవరు నిర్మించారో తెలియకుండా, ఆ నిర్మించినటువంటి స్త్రీ ఎలాంటిదో తెలియకుండా ఉండేట్లుగా నిర్మించినటువంటి శరీరం. ఈ శరీరం పాంచభౌతిక శరీరం. ఈ శరీరాన్ని ఎవరు నిర్మించారు అంటే ఏం చెప్తారు? దీన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే ఏం చెప్తారు? ఏదో యాదృచ్ఛికంగా పంచభూతాలన్నీ కలిసి శరీరం తయారైపోయినాయి అని అనుకుంటే, ఇదే శరీరం పంచభూతాలు ఉండేటువంటి వేరే చోట్ల ఎందుకు తయారవ్వట్లేదు అని అడిగితే ఏం చెప్తారు? కాబట్టి ఎవరు తయారు చేశారు అంటే సమాధానం సరిగ్గా దొరకదు. పోనీ కింద మీద పడి ఈ పంచభూతాల వెనకాల మహత్తత్వము, దాని వెనకాల ఏదో అహంకారతత్వము, ఇలా వెతికి చివరికి మూల ప్రకృతి అని తేల్చుకున్నా సరే, ఆ మూల ప్రకృతి అనే ఆవిడ మాయ. ఆ మాయ కయాచిత్ అసలు ఎలాంటిది అని ఎవరికీ తెలియదు. ఆవిడ తత్వాన్యత్వాభ్యాం అనిర్వచనీయ అనే తీరులో ఉంటుందని చెప్తారు. అలాంటి అనిర్వచనీయంగా ఉండేటువంటి మాయతో ఒక శరీరం తయారైతే, ఆ శరీరాన్ని పట్టుకుని వెళ్ళాడడానికి నువ్వు బయలుదేరి వెతికి మరీ పట్టుకున్నావు. ఆ వెతికి పట్టుకున్న తర్వాత నన్ను విడిచి కూడా పెట్టేశావు. నువ్వు నన్ను విడిచిపెట్టడానికి వెళ్ళిపోయావు. సత్వం విహాయ మాం బంధో గతో గ్రామ్యమతిర్మహీం విచరన్ పదమద్రాక్షి కయాచిత్ నిర్మితం స్త్రియా అనే తీరులో వెళ్ళిపోయావు. నువ్వే నాకు దూరం అయిపోయావు అని పరమాత్మ జీవుడితో అంటున్నాడు. ఈ శ్లోకంలో బంధో అని పిలుస్తున్నాడు. బంధో, నువ్వు బంధువువి, నువ్వు నాకు చాలా దగ్గర బంధువువి. బంధువులు అంటే సహజంగా ఎలా ఉన్నా సరే, వాళ్ళు పరిచయం ఇంతకుముందు ఉన్నా లేకపోయినా వాళ్ళ మీద సహజంగా ప్రీతి అనేది కలుగుతుంది కదా మనుషులందరికీ. అలాగే నీ మీద అకారణంగా నాకు ప్రేమ ఉంది. అకారణమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టే, నువ్వు నాకు బంధువువి కాబట్టే నువ్వు ఇలా ఇబ్బంది పడుతుంటే నేను చూడలేకపోతున్నాను. చూడలేక నీ వెంటబడి నీకు ఉపదేశం చేస్తున్నాను. ఇంతకుముందు గురు రూపంలో మలయధ్వజుడు అనేటువంటి గురు రూపంలో నీకు ఉపదేశం చేశాను. ఇప్పుడేమో ఈ రూపంలో వచ్చి ఉపదేశం చేస్తున్నాను. నేను నిన్ను విడిచిపెట్టుకోలేకపోతున్నాను అని సూచన చేశాడు. సత్వం విహాయ మాం బంధో గతో గ్రామ్యమతిర్మహీం విచరన్ పదమద్రాక్షి కయాచిత్ నిర్మితం స్త్రియా అనే ఈ శ్లోకంలో. తర్వాత శరీరాన్ని వర్ణించుకుంటూ పంచారామం, నవద్వారం, ఏకపాలం, త్రికోష్ఠకం, షట్కులం, పంచవిపణం, పంచప్రకృతి, స్త్రీధవం అనే శ్లోకాన్ని తీసుకొచ్చారు. అందులో ఉండేటువంటి పదాలకి పంచేంద్రియార్థ ఆరామాహ, ద్వార ప్రాణా నవప్రభో, తేజోబన్నాని కోష్ఠాని, కులమింద్రియ సంగ్రహ అనే శ్లోకంతో మొదలుపెట్టి వివరణ ఇచ్చారు.
విపణస్తు క్రియాశక్తి భూత ప్రకృతిరవ్యయ శక్త్యధీశ పుమాంస్తత్ర ప్రవిష్టో నావబుధ్యతే అనేంతవరకు చెప్పారు. 2 శ్లోకాలలో శరీరాన్ని వర్ణించి శరీరానికి పంచారామం నవద్వారం అని పేర్లు పెట్టి ఆ పదాల తాలూకు వివరణ ఇచ్చారు. పదాల తాలూకు వివరణ మనం ఇంతకుముందు చూసుకున్నదే. అయితే కొత్త విషయం, ఈ శరీరం, ఈ పంచారామం నవద్వారం ఇవన్నీ కాకుండా శక్త్యధీశ, శక్తి, మాయాశక్తి లేదా బుద్ధిశక్తి అనేది ప్రధానంగా ఉండేటువంటి శరీరం. ఈ శరీరంలోకి ప్రవేశించిన వాడు ఎవడైనా సరే ఆ బుద్ధిశక్తికి లొంగి ఉండవలసిందే, బుద్ధిశక్తి చెప్పినట్లు నడుచుకోవలసిందే తప్ప తన స్వాతంత్ర్యాన్ని తాను ప్రకటించుకోలేడు అనేటువంటిది విషయం. శక్త్యధీశ పుమాంస్త్వత్ర ప్రవిష్ట, ఈ శక్త్యధీశుడుగా ఇందులోకి ప్రవేశిస్తే శక్తిధీశుడుగా మారిపోవాల్సిందే, బుద్ధి చెప్పినట్లు నడుచుకునేట్లుగా తయారైపోవలసిందే. దానికి తోడు ప్రవిష్టో నావబుధ్యతే, అసలు తనను తాను తెలుసుకోలేడు, తనను తాను మర్చిపోతాడు అనే పరిస్థితికి రావలసిందే. ఈ శరీరంలోకి చేరిన ఎవరైనా సరే బుద్ధి మాట వినవలసిందే, బుద్ధి చెప్పినట్లు నడుచుకోవలసిందే. ఈ శరీరంలోకి చేరిన ఎవరైనా సరే తమను తాము మర్చిపోవలసిందే అనే తీరులో ఉంటుంది. ఈ శరీరం యొక్క కష్టం ఇలా ఉంటుంది అని పరమాత్మ చెప్తున్నాడు. శక్త్యధీశ పుమాంస్త్వత్ర ప్రవిష్టో నావబుధ్యతే అనే ఈ 58వ శ్లోకంలోని ఉత్తరార్ధంలో. శరీరమే ఇలాంటిదైతే, శరీరమే ఇలా ఇబ్బంది పెట్టేటువంటి శరీరం అయితే, తస్మింస్త్వం రామయా స్పృష్టో రమమాణో శ్రుత స్మృతి తత్సంగాద్ ఈదృశీం ప్రాప్తో దశాం పాపీయసీం ప్రభో అనేది నీకు మాత్రం అంటుకున్నటువంటిది, నీకు ప్రత్యేకించి అంటుకుంటున్నటువంటి పరిస్థితి అని అంటున్నాడు. ఇలాంటి శరీరంలో తస్మిన్ స్త్వం రామయా స్పృష్ట, ఈ శరీరంలోకి చేరి రామయ చాలా అందంగా కనిపించేటువంటి విషయబుద్ధితో కలిసిపోయి ఉన్నావు. స్పృష్ట, ఎంతగా కలిసిపోయావు అంటే నీ స్వరూపం సరిగ్గా కనిపించడం లేదు, ఆ బుద్ధి తాలూకు స్వరూపమే గట్టిగా పైకి కనిపిస్తోంది. తస్మింస్త్వం రామయా స్పృష్ట రమమాణ, ఆ బుద్ధి ఏం చేస్తే ఏం చూపిస్తే దాంతో సంతోషిస్తున్నట్లుగా ఉన్నావు. అశ్రుత స్మృతి, అసలు ఏమీ విననట్లు, ఏమీ నీకు గుర్తులేనట్లు ఉన్నావు. ఎన్నెన్నో నువ్వు ఇప్పటికే విని ఉండాలి, ఎన్నెన్నో విని కూడా ఉన్నావు, గత జన్మలలోనూ ఆ క్రితం జన్మలలోనూ విన్నావు. అవేవీ విననట్టుగా తయారైపోయింది నీకు. ఎన్నో శృతులలో, స్మృతులలో, ఇతిహాసాల్లో, పురాణాల్లో, అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ చూసినా సరే ఈ ఆత్మతత్వమే కనిపించేటట్లుగా శబ్దాలున్నాయి. ఎక్కడ విన్నా సరే, ఎలాంటి సందర్భాన్ని విన్నా సరే ఆత్మతత్వం తాలూకు ఛాయ ఏదో ఒకటి దక్కేటట్లుగానే శబ్దాలున్నాయి. కానీ ఒక్కటి కూడా నీకు వినపడనట్లు తయారైపోయింది. అశ్రుతం, విన్నవేవో విని డైరెక్ట్గా చెప్పిన వాక్యాలు విన్నా సరే అస్మృతి, అదేమీ నీకు స్మరణలో లేనట్లుంది. నువ్వేం వినలేదు, నీకేం స్మరణ లేదు అన్నట్లు తయారయ్యావు. తత్సంగాత్, ఆ బుద్ధితోనూ శరీరంతోనూ ఉండేటువంటి సంగమం వలన ఈదృశీం దశాం ప్రాప్త, ఇలాంటి పరిస్థితిని నువ్వు పొందావు. పాపీయసీం, చాలా కష్టమైనటువంటి దశ, చాలా 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 క్లిష్టమైనటువంటి దశ. ఇలాంటి దశను నువ్వు పొందావు. ఎందుకు పొందావు అంటే తత్సంగాత్, ఈ దేహంతో సంబంధం, దేహంలో ఉండేటువంటి బుద్ధితో సంబంధం, దానివలన ఇలాంటి పరిస్థితిని పొందావు. తత్సంగాత్ ఈదృశీం ప్రాప్త దశాం ప్రాపీయసీం ప్రభో అని పరమాత్మ అంటున్నాడు. ఈ శ్లోకంలో ప్రభో అని సంబోధిస్తున్నాడు. నువ్వు సమర్థుడివి, నువ్వు చేతనుడివి, కాస్తంత ఆలోచన చేస్తే నీకు బుద్ధికి ఉండే తేడా నీకు తెలియాలి, కాస్తంత ఆలోచన చేస్తే శరీరానికి నీకు ఉండే తేడా తెలియాలి. ఇంత సామర్థ్యం ఉన్నా సరే ఈ సామర్థ్యాన్ని మొత్తం వదిలేసుకుని అసమర్థుల్లాగా ఈ శరీరంలో పడి ఎందుకు కొట్టుమిట్లాడుతున్నావు అని సూచన చేశాడు. ప్రభో, నువ్వు ఈ సంఘదోషం నుంచి బయటికి రావడానికి ఉండే సామర్థ్యం ఉన్నవాడివే, కాకపోతే పని చేయట్లేదు అంతే అని చెప్తున్నాడు.
తస్మింస్త్వం రామయా స్పృష్టో రమమాణో శ్రుతస్మృతి తత్సంగాత్ ఈదృశీం ప్రాప్త దశాం పాపీయసీం ప్రభో అని. కానీ ఇంతదాకా వచ్చింది కాబట్టి, నేను దిగే వచ్చేసాను కాబట్టి, మరొకసారి కూడా దిగి వచ్చాను కాబట్టి నీకు తత్వం అనేది చెప్పి తీరవలసిందే అని. నత్వం విదర్భదుహిత నాయం వీరస్సుహృత్తవ న పతిస్త్వం పురంజన్యా రుద్ధో నవముఖే యయా అని చెప్తున్నాడు. కథాభాగంలా చూసుకున్నప్పుడు నువ్వు పురంజనుడివి అనుకుంటే ఆ పురంజనుడివి కూడా కావు. పురంజని అనే ఆవిడికి నువ్వు భర్తవి అనుకుంటే అది కూడా కావు. లేదా రెండవ జన్మలో వైదర్భివి కూడా కావు. మలయధ్వజుడి భార్యవి కూడా కావు. ఎవరికి ఏమీ కావు. నువ్వు స్వతంత్రుడివైనటువంటి జీవుడివి. నత్వం విదర్భదుహిత నాయం వీర సుహృత్తవ న పతిస్త్వం పురంజన్యా వృద్ధే నవముఖే యయా. ఇదేది కావు, ఇది నిజమే. నత్వం విదర్భదుహిత, నువ్వేమీ విదర్భదుహిత వైదర్భిగా ఉండేటువంటి ఒక శిష్యుడివి కూడా కావు. నాయం వీర సుహృత్తవ, ఈ కనిపించేటువంటి శరీరం నీకు గురువుగా ఉండేటువంటి స్నేహితుడు కాడు. ఆ శరీరంలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి నేనే, పరమాత్మనే నీకు గురువుని, అసలు గురువుని నేనే. నా పతిస్త్వం పురంజన్యాహ, నువ్వేమీ బుద్ధికి కట్టుబడి ఉండాల్సిన అవసరమేమీ లేదు. నా పతిస్త్వం, నీకు బుద్ధికి నీకు ఏమీ సంబంధమేమీ లేదు. రుద్ధయో నవముఖేయ, నువ్వే అనవసరంగా ఆ బుద్ధితో కలిసి ఈ శరీరంలో కూరుకుపోయి ఉన్నావు. రుద్ధ, నువ్వే బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. నువ్వే ఈ శరీరానికి నాకు సంబంధం లేదు అని నిర్ణయించుకోవటానికి ఇచ్చగించటం లేదు. అంతే తప్ప నీకు బుద్ధికి కూడా సంబంధం లేదు. ఏ సంబంధము లేనటువంటి స్వతంత్రుడు అయినటువంటి జీవుడివి నువ్వు అని చెప్పాడు. ఇందులో నత్వం విదర్భదుహిత నాయం వీరస్సహృత్తవ నపతిస్త్వం పురంజన్యా రుద్ధో నవముఖేయయా అని నా 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 అని వాడటం ద్వారా పరమాత్మ నువ్వు అనుకుంటున్నవేవి నిజం కాదు, నువ్వు అనుకుంటున్నవేవి నువ్వు కాదు, నువ్వు అనుకోనటువంటి వీటితో సంబంధం లేనటువంటి పరిశుద్ధమైన స్వరూపానివే నువ్వు అని బోధన చేస్తున్నాడు. ఈ బోధననే పరప్రతిషేధ ఉపదేశం అని పిలుస్తారు. పరప్రతిషేధగమ్య ఆత్మ అని అంటారు. ఆ పరప్రతిషేధగమ్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఈ తీరుగా పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. మరి నేను శుద్ధుణ్ణైతే, నువ్వు చెప్పినట్లుగా దేంతోనూ సంబంధం లేనివాడినైతే, స్వతంత్రుడిగా ఉండేవాడినైతే ఈ దేహంలోకి నేను ఎందుకు కూరుకుపోయాను? అసలు ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేహంలో బుద్ధి ఎలా వచ్చింది? బుద్ధితో నేనెందుకు కలిశాను? వీటన్నిటికీ సమాధానాలు కావాలి కదా అని అడిగితే దానికి పరమాత్మే చెప్తున్నాడు. మాయా హ్యేషా మయా సృష్ట యత్ పుమాంసం స్త్రియం సతీం మన్యసే నోభయం యద్వై హంసౌ పశ్యావయోర్గతిం అని. ఇదేం లేదు, మాయా హ్యేషా మయా సృష్ట, ఈ దేహం అనేది నా మాయ తాలూకు సృష్టి. నా అధీనంలో ఉండేటువంటి మాయ ఒకటి ఉంది, ఆ మాయ చేసినటువంటి సృష్టి ఇది. ఇది మాయే, మాయ తప్ప ఇంకొకటి కాదు. కనిపించే దేహం మాయ, కానీ మాయలో ఉండేటువంటిదేమో 3 గుణాల యొక్క సమ్మేళనం. ఆ 3 గుణాల యొక్క సమ్మేళనమే దేహంలో కనిపిస్తుంటే ఇది మాయ కాక ఇంకోటి కావటానికి వీల్లేదు. మాయా హ్యేష మయా సృష్ట. ఈ మాయ రకరకాలుగా ఉంటుంది. పుమాంసం స్త్రియం సతీం, పురుషదేహంతో పురుషదేహం అనే రూపంలో కనిపించవచ్చు, స్త్రీ దేహం అనే రూపంలో కనిపించవచ్చు, ఇంకా చాలా దేహాల రూపాల్లో కనిపించవచ్చు. అందులోనూ మంచి దేహంలో కనిపించవచ్చు, మంచిది కాని దేహం రూపంలో కనిపించవచ్చు, రకరకాల దేహాల రూపాల్లో కనిపించవచ్చు. నువ్వేం చేస్తున్నావంటే యత్ పుమాంసం స్త్రియం సతీం మన్యసే, ఇందులో ఏ రూపం కనిపిస్తే ఆ రూపం నేను అని అనుకుంటున్నావు, నేనే అనుకుంటున్నావు. మన్యసే, కానీ నిజం ఏంటంటే నో భయం. ఆ పురుష శరీరము నువ్వు కాదు, స్త్రీ శరీరము నువ్వు కాదు, ఏది నువ్వు కానే కావు. మంచి కావు, చెడు కావు, మంచి శరీరానివి కావు, చెడు శరీరానివి కావు, ఏ శరీరానివి కావు. మన్యసే నో భయం యత్, ఎందుకంటే హంసౌ వై పశ్య, మనిద్దరము కూడా శుద్ధులము లేదా పరిశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపులము. మనిద్దరము అని ఎందుకంటున్నానంటే
నువ్వు పరిశుద్ధుడమైనటువంటి ఆత్మస్వరూపుడివి అని చెప్పాలి. నేను పరిశుద్ధుడిని కాదు అని నువ్వు అంటావు. అందుకని నేను నీకు దృష్టాంతంగా చెప్పుకుని, నేను ఎలాగైతే శరీరంతో సంబంధం లేకుండా పరిశుద్ధంగా ఉన్నానో నువ్వు కూడా అలాగే శరీరంతో సంబంధం లేకుండా పరిశుద్ధంగా ఉండేటువంటి వాడివి అని చెప్పుకుంటున్నాను. హంసవు మనిద్దరము కూడా సమానంగా ఉండేవాళ్ళమే. పశ్య ఆవయోర్గతిం. అసలు నాలాగా నువ్వు కూడా పరిశుద్ధుడివి, నేను ఎలాగైతే శరీరంతో సంబంధం లేకుండా ఉంటానో నువ్వు కూడా అలాగే ఉంటావు అని కూడా చెప్పనక్కర్లేదు, అది కూడా అక్కర్లేదు. అసలు మనిద్దరి యొక్క అసలు తత్వం ఏమిటి అని నేనే చెప్తాను. పశ్య ఆవయోర్గతిం. నువ్వు చూడు, నువ్వు విని జాగ్రత్తగా అర్థం చేసుకుని చూడు, తెలుస్తుంది అని పరమాత్మ అంటున్నాడు. మాయా హ్యేషా మయా సృష్ట యత్ పుమాంసం స్త్రియం సతీం మన్యసే నోభయం యద్వై హంసౌ పశ్యావయోర్గతిం అని. మనిద్దరమే పరిశుద్ధ స్వరూపులమే, మనిద్దరము పరిశుద్ధుల స్వరూపులమే అనే విషయానికి నేనే మన యొక్క తత్వాన్ని చెప్తాను అని ఈ శ్లోకంలో అని. అహం భవాన్ న చాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వభోః నౌ పశ్యంతి కవయః ఛిద్రం జాతు మనాగపి అని. నాలా నువ్వు ఉన్నావు అని నేను చెప్పట్లేదు, చెప్పకూడదు. నేనే నువ్వు, నేను పరమాత్మను, నేనే నువ్వు. అహం నేను పరమాత్మను, భవాన్ నువ్వే, నాకు నీకు ఏమీ తేడా లేదు. నచ అన్యత్వం, మనిద్దరికీ ఏ భేదమూ లేదు, మనిద్దరికీ ఏ భేదము ఉండటానికి వీలు లేదు. త్వమేవాహం, నువ్వు ఉన్నావు కదా, దేహంలో కూరుకుపోయి ఉన్నాను, బుద్ధితో కలిసి ఉన్నాను అనుకుంటున్నావు కదా, అవేమీ కాదు, నువ్వే నేను. త్వమేవ అహం. కాకపోతే ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఈ వాస్తవం నీ కంటికి కనిపించాలి, ఈ వాస్తవం నీ మనసుకు అనిపించాలి, తెలియాలి అంటే విచక్ష్వ, నువ్వే ఆలోచించి విచారించి నిర్ణయం తీసుకో. నా లక్షణాలేంటి, నీ లక్షణాలేంటి, నాకున్న స్వభావం ఏంటి, నీకున్న స్వభావం ఏంటి, భేదం అనేది కుదురుతుందా కుదరదా, భేదం కుదిరితే ఎలా ఉండాలి, భేదం కుదరకపోతే పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న దానికి కారణం ఏంటి, ఇంతవరకు చెప్పింది ఏంటి, నేను ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకో. కానీ విషయం అంతే, అహం భవాన్ నచాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వభోః. ఇంకో మాట కూడా చెప్తాను విను. ననౌ పశ్యంతి కవయః ఛిద్రం జాతు మనాగపి. ఒకసారి జ్ఞానం కలిగితే పరమాత్మకు నాకు భేదం లేదు, ఆయనలో ఉండేటువంటి భాగాన్ని విడదీసుకుని నేను విడదీసుకుని బయటకు వచ్చానే తప్ప నాకు ఆయనకి భేదం లేదు అని ఒకసారి తెలిస్తే వాళ్ళు కవయః విద్వాంసులు జ్ఞానవంతులు అవుతారు. వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ జాతు మనాగపి, ఎట్లాంటి పరిస్థితుల్లోనూ కొంచెం కూడా నౌ పశ్యంతి భేదం ఛిద్రం, మనిద్దరికి భేదం ఉంది అని ఒప్పుకోరు, మనిద్దరిలో భేదం వాళ్ళు చూడరు. ఈ విషయం తెలిసిన వాళ్ళెవరు జీవుడికి ఈశ్వరుడికి, జీవుడికి పరమాత్మకి తేడా ఉంది అని ఒప్పుకోరు, భేదం ఉంది అంటే ఒప్పుకోరు. ఈ విషయం బాగా తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను కదా మనిద్దరికీ భేదం ఉంది అని కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు అంతటా పరమాత్మనే దర్శిస్తూ ఉంటారు, అంతటా పరమాత్మనే చూస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకోరు. ననౌ పశ్యంతి కవయః ఛిద్రం జాతు మనాగపి. నువ్వు ఆలోచించి నిర్ణయించాలే కానీ ఈ విషయం వాస్తవమైనటువంటి విషయం ఇది ఇంతే, దీన్ని ఎవరూ మార్చలేరు, ఎన్ని రకాలుగా చేసినా సరే దీన్ని మార్చలేరు అని పరమాత్మే చెప్తున్నాడు. అహం భవాన్ న చాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వభోః నౌ పశ్యంతి కవయః ఛిద్రం జాతు మనాగపి అనే ఈ శ్లోకంలో. ఇప్పుడు మనిద్దరికీ భేదం లేదు అంటే, మనిద్దరం ఒకటే అయితే నేను దేహంలో కూరుకుపోతే నువ్వు కూరుకుపోయినట్లే కదా. మనిద్దరికీ భేదం లేకపోతే నేను బుద్ధితో కలిస్తే నువ్వు కూడా కలిసిపోయినట్లే కదా. మరి నేనేమో బుద్ధితో కలిసినట్లు, నువ్వేమో బుద్ధితో కలవనట్లు, నేనేమో దేహంలో కూరుకుపోయినట్లు, నువ్వేమో దేహంతో సంబంధం లేనట్లు, ఇలా చెప్తున్నావు. ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధితో కూరుకుపోయేసరికి నేను చాలా పరిమితంగానే తెలుసుకున్నాను అని,
బుద్ధితో సంబంధం లేకపోయేసరికి ఈశ్వరుడు అనేవాడు సర్వజ్ఞుడు అని కూడా చెప్తారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి భేదాలు ఎలా వస్తాయి? మనిద్దరికీ గనక అభేదమే అయితే, అందులోనూ అహం భవాన్ నచాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వభోహో అని నువ్వు వ్యతిహారంలో కూడా చెప్తే, ఇట్నించటు అట్నించటు రెండు వైపుల నుంచి కూడా చెప్తే, ఈ భేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనిద్దరికీ ఉండే ఈ భేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగితే దానికి కూడా పరమాత్మే సమాధానం చెప్తున్నాడు. యథా పురుష ఆత్మానం ఏకమాదర్శ చక్షుషోహో ద్విధాభూతమవేక్షేత తథైవ అంతరం ఆవయోహో అని. ఏ రకంగానైతే పురుష యథా పురుష ఆత్మానం ఏకం, తాను ఒక్కడే అనే నిర్ణయంతోనే కూడా ఉంటాడు ఎవరైనా సరే, ఒక్కడే అనే నిర్ణయంలో ఉన్నా సరే, ఆదర్శ చక్షుషోహో ద్విధాభూతం అవేక్షేత. ఆదర్శం అద్దంలో తనను తాను ఒక రకంగా చూసుకుంటాడు. చక్షుషోహో మనిషి ఒక ఆయన నుంచునుంటే, ఎదురుకుండా నుంచునుంటే అతని కంట్లో తన ప్రతిబింబాన్ని ఇంకొక రకంగా చూస్తాడు. ఇందులో రెండు రకాల భేదాలను చూస్తాడు. తాను ఇక్కడ నుంచుని ఉండగానే తన యొక్క ప్రతిబింబం ఎదురుకుండా ఉంది అని చూస్తాడు. ఇది ఒక భేద దర్శనం. తాను వేరు ప్రతిబింబం వేరు అన్నట్లు చూస్తాడు. ప్రతిబింబమే తాను అని కూడా నమ్ముతాడు, తన ప్రతిబింబమే అని కూడా నమ్ముతాడు. ఆ ప్రతిబింబాల్లో కూడా అద్దంలో చూసినటువంటి ప్రతిబింబం చాలా స్పష్టంగా ఉంది అని అనుకుంటాడు. కంట్లో చూసినటువంటి ప్రతిబింబం స్పష్టంగా లేదు, ఏదో లీలగా కనిపిస్తోంది అని కూడా అంటాడు. తాను గనక ఒకడే అయితే ఆ ఒకడుగా ఉండేటువంటి తనకి ఈ ప్రతిబింబము బింబము అనే భేదం ఎక్కడి నుంచి వచ్చింది అని సమాధానం చెప్పాలి, అనే ప్రశ్నకి సమాధానం రావాలి. ఒకవేళ తనకు ప్రతిబింబానికి ఒక భేదం ఏదో విధంగా ఉంది అనుకున్నా, ఆ ప్రతిబింబాల్లో మళ్ళీ రెండు రకాలుగా ఉండటం అనేది ఎలా సంభవించింది అని కూడా చెప్పాలి. ఈ ప్రశ్నకు కూడా సమాధానం రావాలి. తనదే ప్రతిబింబం రెండు రకాలుగా ఎందుకు కనిపిస్తోంది? తన ప్రతిబింబం ఒకే రకంగా కదా కనిపించాలి, ఎందుకు కనిపించట్లేదు అనే ప్రశ్నకి సమాధానం రావాలి అంటే ఏం చెప్పాలి అంటే, అక్కడ ప్రతిబింబానికి కావలసిన అద్దం ఒక రకంగా ఉంది, ఇంకో చోట ఏమో ప్రతిబింబానికి కావలసినటువంటి కన్ను ఇంకొక రకంగా ఉంది. కన్ను ఫ్లాట్గా ఉండదు, కొంచెం గోళాకారంలో ఉంటుంది. గోళాకారంలో పడేటువంటి ప్రతిబింబం స్పష్టంగా ఉండదు, ఫ్లాట్గా ఉండే దాంట్లో పడే ప్రతిబింబం స్పష్టంగా ఉంటుంది. ఇది కాక అద్దం అనేది ఇంకా శుద్ధంగా ఉంది, రిఫ్లెక్షన్కి వీలుగా ఉంది. కన్ను అంత రిఫ్లెక్షన్కి వీలుగా లేదు. ఇలాంటివేవో చెప్పాలి కదా. ఇవన్నీ దేంట్లో చెప్తున్నాము అంటే, ఆ అద్దం కన్ను వీటిల్లో ఉండే మార్పులను గురించి చెప్తున్నామే తప్ప, ఈ నిజంగా నుంచుని బింబంగా ఉండి ప్రతిబింబాన్ని చూస్తున్న వాడి గురించి మార్పు చెప్పలేము. ప్రతిబింబం మారినంత మాత్రాన బింబం మారాలి అనేటువంటి నియమమే లేదు, బింబం మారదు కూడాను. ప్రతిబింబం మారేది ఆ ప్రతిబింబించేటువంటి ఆయా స్థానాలను బట్టి. దాన్ని శాస్త్రీయ పరిభాషలో ఉపాధి అని పిలుస్తారు. ఉపాధులను బట్టి, అద్దమో లేదా ఈ కన్నో లాంటి ఉపాధులను బట్టి ప్రతిబింబం మారుతూ పోతుందే తప్ప బింబం అనేది ఎప్పటికీ మారదు. అలాగే స్పష్టమైనటువంటి మాయా అనే సర్వ విషయకమైనటువంటి మాయలో చైతన్యం గనక ప్రతిఫలిస్తే, ఆ ప్రతిఫలించినటువంటి చైతన్యానికి ఈశ్వరుడు అని పేరు పెట్టి, ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని అంటారయ్యా. అలా కాకుండా చాలా అస్పష్టంగా ఉండే ఆ మాయ తాలూకు చిన్న పిల్లలాంటి బుద్ధిలో చైతన్యం ప్రతిఫలిస్తే, ఆ ప్రతిఫలనాన్ని జీవుడు అని పిలుస్తారు. ఆ జీవుడు చాలా తక్కువ తెలుసుకుంటాడు, పరిమితంగా తెలుసుకుంటాడు. తన బుద్ధితో ఎంత తెలుసుకోగలడో అంతే తెలుసుకుంటాడు అని అంటారు. అది ఈ మాయా బుద్ధి అనే రెండు ఉపాధులకు సంబంధించినటువంటి వ్యవహారమే తప్ప నీకు నాకు సంబంధించిన వ్యవహారం కాదు. ఎందుకంటే మనిద్దరము ఒకడే అయినా ఉపాధులు గనక వేరైతే ప్రతిబింబాలు వేరే రకంగా ఉంటాయి అనటానికి ఈ దృష్టాంతం చాలు. యథా పురుష ఆత్మానం ఏకం ఆదర్శ చక్షుషో ద్విధాభూతం అవేక్షేత. ఒకే పురుషుడు రెండు ఉపాధులలో తనను తాను రెండు రకాలుగా ఎలాగైతే చూసుకుంటాడో,
తథైవ అంతరం ఆవయోహో. అలాగే సేమ్ డిట్టో అట్లాగే మనిద్దరికీ ఉండే భేదం. రెండు ఉపాధులు, మాయా అనే ఒక ఉపాధి, అలాగే బుద్ధి అనే ఉపాధి. మాయా అనేటువంటి ఉపాధిలో చూసుకుంటే ఆయన సర్వజ్ఞుడు, ఈశ్వరుడుగా ఉంటాడు. బుద్ధి అనే ఉపాధిలో చూసుకుంటే ఆయన తక్కువగా ఉండేటువంటి, ఏమీ తెలియనటువంటి, అజ్ఞుడైనటువంటి జీవుడిగా మిగిలిపోతాడు. ఇంతే తప్ప శుద్ధ చైతన్యానికి ఏ తేడా ఉండదు అని పరమాత్మే చెప్తున్నాడు. యథా పురుష ఆత్మానం ఏకమాదర్శ చక్షుషో ద్విధాభూతం అవేక్షేత తథైవ అంతరం ఆవయోహో అని. ఏవం సమానసో హంసో హంసేన ప్రతిబోధితః స్वस्थस्तद्व्यभिचारेण నష్టామాప పునఃస్మృతిం అని నారద మహర్షి గారు ప్రాచీన బరిహి గారికి చెప్తున్నారు. ఒక జీవుణ్ణి తీసుకున్నాం కదా ఉదాహరణకి. సహా మానసః హంసః, ఆ జీవుడు మనస్సులో తిరిగేటువంటి, మానస సరోవరంలో తిరిగేటువంటి హంసలాంటి వాడు. మానసః హంసః, ఇతను కూడా చేతనుడు, కాకపోతే మనస్సులో కూరుకుపోయి ఉన్నవాడు. మానసో హంసః. ఏవం, ఈ విధానంగా హంసైన పరమాత్మతో ప్రతిబోధిత, ఆయన ఉపదేశం చేయగా ఆయన ఉపదేశం ద్వారా అతన్ని అర్థం చేసుకున్నాడు. హంసైన ప్రతిబోధిత. ప్రతిబోధిత స్वस्थ, స్వస్థుడైపోయాడు. స్వస్థుడైపోయాడు అంటే ఇంతకుముందు ఏమయ్యాడు అంటే తద్వ్యభిచారేణ నష్టాం స్మృతి, నష్టా స్మృతి. ఇంతవరకు పరమాత్మ మాటల్లోనే చెప్పుకోవాలి అంటే పరమాత్మతో సహచరుడుగా ఉండేటువంటి జీవుడు, పరమాత్మతో కలిసి తిరిగేటువంటి జీవుడు, పరమాత్మతోనే ఉండేటువంటి జీవుడు, అసలు పరమాత్మ స్వరూపంగా ఉండేటువంటి జీవుడు ఏం చేశాడు? పరమాత్మను దాటి బుద్ధి, శరీరం వీటిని పట్టుకున్నాడు. వ్యభిచారేణ, వి అభిచార, ఈ పరమాత్మను దాటి బుద్ధితో సంపర్కాన్ని ఏర్పరచుకుని ఆ బుద్ధితోనే కలిసి ఉండిపోవటం, బుద్ధి తాలూకు వ్యవహారాల చుట్టూ తిరుగుతూ ఉండటం అనేటువంటి పనిని పెట్టుకున్నాడు. దానివల్ల ఈ వి అభిచారేణ వల్ల స్మృతిని కోల్పోయాడు. తానే పరమాత్మను అనేటువంటి స్మృతిని కోల్పోయాడు. ఆ కోల్పోయినటువంటి స్మృతిని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. కొత్తగా వచ్చిందేమీ లేదు, ఇంతకుముందు ఊడిపడిపోయిన దాన్ని మళ్ళీ తెచ్చిపెట్టుకున్నాడు అంతే. దీన్నే సురేశ్వరాచార్యుల వారి భాషలో చెప్పుకోవాలి అంటే రాజసూనో స్మృతి ప్రాప్తౌ వ్యాధభావో నివర్తతే అని చెప్పుకోవాలి. ఒక మహారాజు గారు ఉండేవాడు. మనం అక్కడ ఇక్కడ చదువుతున్నట్లుగా ఆయన మీద శత్రువులు దాడి చేశారు. దాడి చేస్తుంటే ఓ పసిబిడ్డని చేతుల్లో పట్టుకుని వాళ్ళు కష్టం మీద నగరం కోటల నుంచి బయటికి పారిపోయారు. పారిపోయిన వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు, రాజుగారి తల్లిదండ్రులు ఇద్దరు పరిగెత్తుతున్న వాళ్ళు ఎక్కడో పడిపోయారు. ఈ పసిబిడ్డ ఒంటరిగా అరణ్యంలో మిగిలిపోయింది. అటుగా వచ్చినటువంటి ఆటవికులు పసిబిడ్డను చూశారు. చూడ్డానికి బిడ్డ అందంగా ఉంది అని తీసుకెళ్ళి వాళ్ళలో వాళ్ళు పెంచుకుని ఏం నేర్పిస్తారు? వాళ్ళు నేర్పించేటట్లుగానే పక్షుల్ని, పిట్టల్ని కొట్టడము, వాటిని కొట్టడం, వీటిని కొట్టడం నేర్పించారు. వేటాడడం నేర్పించారు. ఆ వేటలో ఇతను ఆనందంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఈ లోపల అతన్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి మంత్రి గారు ఎన్నో ఏళ్లకి ఈ అడవికి వచ్చాడు. అడవికి వచ్చి ఇతన్ని చూసి పోలికలు అవి చూసి కనిపెట్టి నువ్వు ఇక్కడ ఆటవికుడివి కావు, నువ్వు మా రాజుగారివి అని చెప్పాడు. మొదలు ఎవరు ఒప్పుకోలేదు అంటే వినే ఈ రాజపుత్రుడే ఒప్పుకోలేదు, రాజుగారి అబ్బాయే ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే నేను ఇక్కడే పెరిగాను, నన్ను ఫలానా వాళ్ళు పెంచారు, వీడు నా నాన్న, ఈవిడ మా అమ్మ అని సంబంధాలు చెప్పి వీళ్ళు నన్ను పెంచారు, ఇష్టంగా పెంచారు, నేను పిట్టలు కొట్టడానికి పనికొస్తానే తప్ప రాజ్యం ఏలటానికి పనికిరాను అని ఖచ్చితంగా తేల్చి చెప్పాడు. ఇదే మాట మీద ఉన్నాడు. ఈ మంత్రి గారు చాలా కష్టపడి రాజలక్షణాలంటే ఎలా ఉంటాయని చెప్పి పోలికలు చెప్పి ఇవి చెప్పి కింద మీద పడి మొత్తానికి ఒప్పించాడు. ఒప్పించిన తర్వాత ఏమైంది ఇంతకుముందు రాజపుత్రుడిగా ఉండేవాడే రాజపుత్రుడిని నేను మర్చిపోయినటువంటి రాజపుత్రత్వాన్ని మళ్ళీ తిరిగి తెలుసుకున్నాడు అంతే.
అంతకు మించి ఆయనకి ఈయన గొప్పదనం ఏమీ లేదు. రాజ్యం ఎలాగూ అది అన్యాక్రాంతం అయిపోయింది కథలో, దాని గురించి పట్టించుకోక్కర్లేదు. తాను మర్చిపోయినటువంటి ఈ రాజపుత్రత్వాన్ని మళ్ళీ తిరిగి గుర్తు తెచ్చుకున్నాడు, అంతేను. అలాగే నష్టాం ఆప పునఃస్మృతిం, జీవుడు కూడా తాను మర్చిపోయినటువంటి పరమాత్మ భావాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. అయితే అక్కడ కథలో రాజ్యం అన్యాక్రాంతం అయిపోయింది అనే పరిస్థితి ఎలా ఉన్నా, ఇక్కడ ఇతనికి మాత్రం ఒక స్వరాజ్యం అనేది మాత్రం దక్కుతుంది. ఎందుకంటే పరమాత్మ అనేవాడు స్వరాట్, తన యొక్క స్వస్వరూపానందంలో మునిగి ఉండేటువంటి వాడు. అతనితో గనక మళ్ళీ స్మృతి ఇతనికి దొరికితే, అతనితో ఉండే అభేద స్మృతి ఇతనికి దొక్కితే, ఆ స్వరాజ్యం అనేది ఇతనికి ఫలితంగా వస్తుంది అనేది ఒక విశేషం. ఆ విశేషం మాట ఎటు ఉన్నా అయం స్వస్థ, ఇంతకుముందు అలాగే ఉండేవాడు, మధ్యలో ఈ బుద్ధి సంబంధం వలన రోగం లాంటి ఈ పరిస్థితి వచ్చింది. ఈ కష్టాలన్నీ అనుభవించి ఉన్నటువంటి వాడు ఈ జ్ఞానం అందుకోగానే ఆ కష్టాలను పోగొట్టుకుని స్వస్థంగా ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఉన్నాడు. రోగాలు పోయిన వాడికి ఆరోగ్యం ఉన్నట్లుగా ఇతనికి ఉంది అని. ఏవం సమానసో హంస హంసేన ప్రతిబోధిత స్వస్థస్తద్వ్యభిచారేణ నష్టామాప పునఃస్మృతిం అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. చెబుతూ ఇంతవరకు ఏదో కథగా చెప్తే కథ నమ్మావు, బర్హిష్మన్నేతదధ్యాత్మం పారోక్ష్యేణ ప్రదర్శితం యత్ పరోక్ష ప్రియోదేవ భగవాన్ విశ్వభావన అనే విషయం గుర్తుంచుకో అని కూడా చెప్పాడు. బర్హిష్మన్, ఓ ప్రాచీన బర్హి, ఏతత్ అధ్యాత్మం, ఇది ఆత్మతత్వ జ్ఞానాన్ని చెప్పేటువంటి వృత్తాంతం. రాజకథ అనేది ఒక వ్యాజం, పురంజనుడు అనేటువంటి వాడిది ఒక వ్యాజం, వేరే అర్థంలో వాడిన పదం అది. ఇది వాస్తవానికి ఆత్మతత్వాన్ని గురించి చెప్పినటువంటి ఆఖ్యానం. కాకపోతే అది పారోక్ష్యేణ ప్రదర్శితం. పారోక్ష్యేణ రాజకథని పైనుంచి నడిపిస్తూ అంతర్లీనంగా వేరే అర్థాన్ని ప్రతిపాదన చేస్తూ ఆత్మతత్వాన్ని చూపించేటువంటి ఆఖ్యానం ఇది. పారోక్షేణ ఎందుకు ప్రదర్శితం అంటే, డైరెక్ట్గా చెప్తే నువ్వు వినవు కాబట్టి. డైరెక్ట్గా వెళ్ళి నువ్వు జీవుడివి కావు, నువ్వు ఈ దేహానివి కావు, నువ్వు పరమాత్మవి అంటే ఎవడు వినటానికి సిద్ధంగా ఉంటాడు? ఎవరు వినలేరు. కాబట్టి ఒక కథ మొదలుపెట్టినట్లుగా మొదలుపెట్టి ఆ కథలో ఏవోవో జరిపి మెల్లమెల్లగా అర్థమయ్యేటట్లు చెబితే, ఈ బుద్ధి దేహము ఇవన్నీ కావు అని అందులో అంతర్లీనంగా అర్థాలను రన్ చేస్తే అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా యత్ పరోక్ష ప్రియోదేవో భగవాన్ విశ్వభావన, ఆ పరమాత్మ కూడా ప్రత్యక్షంగా చెప్పటాన్ని ఎక్కువగా ఇష్టపడడు. పరోక్ష ప్రియ, ఇలా పరోక్షంగా చెబితే అర్థం చేసుకుంటేనే తొందరగా ప్రసన్నమవుతాడు అని అనిపిస్తోంది. ఎందుకంటే ప్రత్యక్షంగా చెప్తే, ఆయన గురించి చెప్తే ఎవరికీ అర్థం కావటం లేదు కాబట్టి, పరోక్షంగా చెప్తేనే అర్థమవుతున్నాడు కాబట్టి ఆయనే పరోక్ష ప్రియుడేమో అని అనవలసి వస్తోంది. పరోక్ష ప్రియోదేవ భగవాన్ విశ్వభావన. లేకపోతే విశ్వభావన, ఈ సృష్టి మొత్తాన్ని చేసినటువంటి ఆ పరమాత్మ మానవుల బుద్ధికి ఇలాంటి విషయాలను డైరెక్ట్గా చెప్తే అర్థమయ్యే శక్తిని ఎందుకు ప్రసాదించలేదు అంటే దానికి కారణం ఇంతే చెప్పుకోవాలి. ఆయన కూడా ఇలా పరోక్షంగా చెప్పడాన్ని ఇష్టపడుతున్నాడు. పరోక్ష ప్రియ అని చెప్పుకోవాలి అని అనిపిస్తోంది. అందువలన నేను పరోక్షంగా చెప్పానే కానీ పరోక్షంగా చెప్పినంత మాత్రాన ఇది కథ కాదు, కథ అనే తీరుతో దీన్ని ఆపేసుకోకూడదు, ఇందులో అధ్యాత్మం అనేది ఉండనే ఉంది అని నారద మహర్షి గారు తేల్చి చెప్పారు. బర్హిష్మన్ ఏతదధ్యాత్మం పారోక్ష్యేణ ప్రదర్శితం యత్ పరోక్ష ప్రియోదేవ భగవాన్ విశ్వభావన అనేటువంటి ఈ శ్లోకంలో, ఈ శ్లోకంతో 65 శ్లోకాలు ఉన్నటువంటి ఈ చతుర్థ స్కంధంలోని 28వ అధ్యాయాన్ని పూర్తి చేసేశారు. కథ లేదా పురంజనోపాఖ్యానం అని ఇంతవరకు వెళ్ళిన సంఘటనలు కూడా మొత్తం ఇక్కడికి పూర్తయిపోయినాయి. ఇక మీద మనకే తెలిసినట్లుగా ప్రాచీన బర్హి గారు దాని విస్తృతమైన అర్థాన్ని కోరటము, దాన్ని నారద మహర్షి గారు చెప్పి తర్వాత దాని మీద తాను చెప్పవలసినటువంటి
ఉపదేశాన్ని అందించటము, ఇవన్నీ పైన సంఘటనలు ఉన్నాయి. పురంజనోపాఖ్యానం అనే ఉపాఖ్యానం వరకు చూసుకుంటే ఇక్కడికి పూర్తయిపోయినట్టు. అయితే మనం కూడా పైది ఎలాగూ ముందే అధ్యయనం చేసేసాం కాబట్టి ఇక్కడికి ఆపేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 4 అధ్యాయాల్లో మహర్షి గారు, నారద మహర్షి గారు ఏం చెప్పదలిచారు అనేది మనం నిర్ణయించుకోవాల్సి ఉంది. ఈ 4 అధ్యాయాల్లో చెప్పదలుచుకున్న దాన్ని అతి సంగ్రహంగా గనక మనం జాగ్రత్తగా చెప్పేసుకుంటే, జీవుడు అనేవాడు ఒకడున్నాడు. ఇతను పరమాత్మ యొక్క అంశ లేదా పరమాత్మ యొక్క ఒక అనంతుడైనటువంటి పరమాత్మ యొక్క ఒక భాగమే తప్ప మరొకడు కాడు. ఇలాంటి జీవుడికి ఏ విధంగా కలిగిందో దానికి కారణాన్ని వెతకలేము. బుద్ధితో సంబంధం కలిగింది. బుద్ధితో సంబంధం కలిగి బుద్ధితో కలిసినటువంటి జీవుడు శరీరంలోకి ప్రవేశించాడు. శరీరంలోకి ప్రవేశించిన వెంటనే తన సహచరుడైనటువంటి పరమాత్మను మర్చిపోయాడు. అంటే పుట్టిన ప్రతి మనిషి పరమాత్మను మర్చిపోతున్నాడు. శరీరంలోకి ప్రవేశించటం అంటే పుట్టటం. పుట్టిన ప్రతి మనిషి పరమాత్మను మర్చిపోతున్నాడు. పుట్టిన దగ్గర నుంచి ఈ శరీరంలో దొరికేటువంటి ప్రతి భోగాన్ని అనుభవించాలి అని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఈ శరీరంలో ఉండేటువంటి జాగ్రత్త అవస్థని, స్వప్నావస్థని రెండిటినీ మార్చి అనుభవిస్తున్నాడు. అనుభవించి శ్రమగా ఉంటే మళ్ళీ సుషుప్తి దశకు వెళ్తున్నాడు. విశ్రాంతి తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు. ఇక్కడే ఈ 3 దశల్లోనే తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇందులో కాస్త ఉత్తమ స్థాయికి చెందినవాడు అని మనం చెప్పుకునేటువంటి జీవుడు తనకు తాను కష్టపడి సద్బుద్ధిని పెంచుకుని ఆ సద్బుద్ధితో మంచి కర్మలు చేసుకుంటున్నాడు. మంచి కర్మలు చేసుకుని ఏం సాధిస్తున్నాడు అంటే మంచి జన్మను సాధిస్తున్నాడు, మంచి శరీరాన్ని సాధిస్తున్నాడు. మళ్ళీ ఆ శరీరంలో బుద్ధితో కలిసి ఇవే భోగాలను అనుభవిస్తున్నాడు. భోగాలను అనుభవించటం అనేది మంచి కర్మలు చేసుకున్న వాళ్ళకి ఉంటుంది, మంచివి కాని కర్మలు చేసుకున్న వాళ్ళకి ఉంటుంది. ఏ కర్మ చేసినా సరే శరీరం రావటం తథ్యమవుతోంది. అందులో భోగాన్ని అనుభవించటం అనేది జరుగుతోంది. ఈ శరీరాలు, భోగాలు, కర్మలు వీటి చుట్టూ మొత్తం తిరుగుతోందే తప్ప జీవితం కాదు. జీవుడి తాలూకు చరిత్రే తిరుగుతోందే తప్ప జీవుడి యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి పరమాత్మను అందుకోవటం అనే అంశం మీదకు మళ్ళటం లేదు, అటువైపుగా తిరగటం లేదు. జీవుడు అలా తన బుద్ధిని కానీ లేదా తన యొక్క స్వభావాన్ని కానీ మళ్ళించుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు. ఇందులో బుద్ధి అనేదాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేదు. బుద్ధి అనేది అటువైపు సహజంగా మళ్ళదు. ఎందుకంటే మళ్ళితే దీని యొక్క ఉనికి ఉండదు. బుద్ధిని మళ్ళించుకోవలసినటువంటి తీరు జీవుడే వెతుక్కోవాలి. ఎలాగైతే తనకు తాను కష్టపడి సద్బుద్ధిని సాధించుకున్నాడో, మంచి కర్మలు చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు, దాని ద్వారా కష్టాలు పడకూడదు అనేటువంటి సంకల్పాన్ని చేసుకున్నాడో, అదేవిధంగా ఈ బుద్ధితో, ఇదే బుద్ధితో పరమాత్మను కనుక్కోవాలి అనేటువంటి సంకల్పాన్ని తీసుకోవాలి. అలా తీసుకోవటానికి వీలుగా దానికి తగ్గ మాటలను వినాలి. దానికి శ్రవణానికి వీలుగా ఒక సద్గురువును ఎంచుకోవాలి. ఆ సద్గురువు దగ్గర నిర్విఘ్నంగా శ్రవణం చేసుకోవాలి. ఆ సద్గురువును ఎంచుకునేటప్పుడు ఆయన చెప్పిన మాటలను విని అర్థం చేసుకునేటువంటి యోగ్యతను తాను పెంచుకోవాలి. ఇలా పెంచుకోవటానికి తన మనస్సును తానే పరిశుద్ధం చేసుకోవాలి. అలా పరిశుద్ధం చేసుకోవటానికి తాను కష్టపడి సద్బుద్ధితో సాధించి పెట్టుకున్నటువంటి సత్కర్మలను వాడుకోవాలి. అంతే తప్ప భోగాలకు వాడుకోకూడదు. భోగాలకు వాడుకోవటం అంటే మిగతా వాళ్ళు చేస్తున్నట్లుగా, అంటే చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళు భోగాలకు వాడుకోవటం లాంటిదే ఇక్కడ అవుతోంది. కాబట్టి జీవుడు తన సద్బుద్ధిని ఇలా మళ్ళించుకుని చిత్తశుద్ధి, దాని ద్వారా జ్ఞానయోగ్యత, శ్రవణయోగ్యత, విశిష్ట గురులాభం, దాని ద్వారా నిర్విఘ్న శ్రవణం ఇటువైపు మళ్ళించుకుని ఆ శ్రవణం చేసినటువంటి అర్థాన్ని మననం చేసుకుంటూ తన యొక్క పరమాత్మ స్వరూపాన్ని, తన వాస్తవ స్వరూపాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నం చేసుకుంటేనే, ఆ ప్రయత్నంలో ఇతను సఫలమైతేనే ఇతను స్వస్థ అవుతాడు. లేకపోతే గనక ఈ శరీరం లేదా ఇలాంటి కర్మ ఫలితాలను అనుభవించవలసి రావటం అనేటువంటి రోగం ఉన్నటువంటి రోగి అవుతాడు.
జీవుడికి ఉన్నటువంటిది ఇది పెద్ద ఇదేమి కాదు, ఇదేం బలుపు కాదు, ఇది వాపు అంటే రోగం. ఇది ఈ రోగాన్ని పోగొట్టుకుని స్వస్థుడుగా మారటానికి జీవుడు ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నం తానే చేసుకోవాలి, బుద్ధి అనేది చేయదు. బుద్ధి అనేది జడము, జీవుడే అసలు సెసలు స్వతంత్రుడు అనే విషయాన్ని ఈ శ్లోకాలలో ఈ 4 అధ్యాయాలలోనూ మహర్షి గారు అందంగా కథారూపంగా చెప్పుకుంటూ వచ్చారు. మనం కథను దాదాపుగా ఎంజాయ్ చేశాము. బాగుంది కథ, ఎందుకంటే అందరికీ దగ్గరగా ఉంది. అందరూ ఆ కథలో ఏదో ఒక క్యారెక్టర్కి దగ్గరగా ఉండి తీరాలి, అలా ఉంది కథ. అందులోనూ పురంజనుడు మంచివాడు అని తర్వాత తెలుసుకున్నాం కాబట్టి ఎవరికి వాళ్ళం మేము మంచివాళ్ళం అని అనుకుంటాం కాబట్టి కథ చాలా దగ్గరగా ఉందని అనిపించింది. కానీ కథ కంటే కూడా కథలో అంతర్లీనంగా సాగుతున్నటువంటి ఈ వాస్తవ అర్థం మనకు ఇంకా దగ్గర అని మనం గట్టిగా పట్టుకోవాలి. చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే మన స్వస్వరూపమైనటువంటి పరమాత్మను మనకు దగ్గర చేసేంత దగ్గర అంశం అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుని మహర్షి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా సద్బుద్ధితోనే ఉండాలి. ఆ సద్బుద్ధితో సత్కర్మలనే చేసుకోవాలి. కానీ కర్మలను మాత్రం భోగాలకు వాడుకోకుండా కర్మలను చిత్తశుద్ధి ద్వారా శ్రవణం దాకా తీసుకెళ్ళి మనం కూడా ఇదే శరీరంలో ఉంటూ ఇదే బుద్ధితో పరమాత్మతత్వాన్ని అందుకునేందుకు అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలి అని మనం నిర్ణయించుకుందాము. ఇలా నిర్ణయించుకోవటానికి, ఈ నిర్ణయం స్థిరపడటానికి, బలపడటానికి, ఇది కార్యరూపం దాల్చటానికి, అలాగే ఇంకా కూడా చాలా మెట్లు పైకెక్కటానికి మనకు ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని ఆశీర్వచనాలు పరిపూర్ణంగా అవసరం కాబట్టి అలాంటి ఆశీర్వచనాలు మనకు అందించవలసిందిగా భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నీవు వైదర్భవికావు, నీవు వైదర్భివికావు, వీరుడి తండు వివరింపగా కాడు విభుడు నీకు. ఒగిమున్ను పురమునను పరుద్ధ చేసిన ఆ పురంజన పతివరయగావు. ఒగిమున్ను పురమునము పరుద్ధ చేసిన ఆ పురంజనపతి వరయగావు. మరియు నీ వన్యసీమంతిని ఎన్నియును చర్చింపగా పూర్వజన్మమందు పురుషుండవనియును బుద్ధి తలంచుట అరయంగ. నీ ఉభయము అసత్యము ఇంతయును మమకీనమయ్యొసగు మాయజేసి కల్పితమయ్యే చర్చింప మనము పూర్వమున హంసలమయిను పూని ఎరుంగవలికిది తెలియు మనల రూపంబుజూడు అని ఇంతవరకు ఉపాఖ్యానాలలో అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానంగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీమద్ భాగవతాంతర్గత పురంజనోపాఖ్యాన ఘట్టాన్ని ఆచార్యముఖంగా అటు సామాన్యార్థము, అదేవిధంగా అధ్యాత్మ విద్యగా తత్వ విషయాలతో కూడినటువంటి దివ్యమైనటువంటి అర్థాన్ని రెండిటినీ కూడా పరిపూర్ణంగా మనం ఆ దేవదేవుని యొక్క దివ్య కృపచేత ఈ భాగవత అధ్యయన కార్యక్రమంలో తెలుసుకున్నాం. నిరంతరము ఇటువంటి తత్వ విషయాల్ని ఆచార్యముఖంగా తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ తత్వ విషయాల అన్నిటినీ కూడా మనకు పరిపూర్ణంగా మనలో అలవడేటట్లుగా, మన మనస్సు స్వీకరించేటట్లుగా ఆ దేవదేవుడు మనకి అనుగ్రహించమని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ మనం ఈనాడు శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో 28వ అధ్యాయంలో 52వ శ్లోకం దగ్గర నుంచి శ్రద్ధగా పారాయణ చేసుకుందాం.
అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే అష్టావింశాధ్యాయే అష్టావింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః బ్రాహ్మణ ఉవాచ బ్రాహ్మణ ఉవాచ కాత్వం కస్యాసి కో వాయం కాత్వం కస్యాసి కో వాయం శయానో యస్య శోచసి శయానో యస్య శోచసి జానాసి కిం సఖాయం మాం జానాసి కిం సఖాయం మాం ఏనాగ్రే విచచర్థః ఏనాగ్రే విచచర్థః అపి స్మరసి చాత్మానం అపి స్మరసి చాత్మానం అవిజ్ఞాత సఖం సఖే అవిజ్ఞాత సఖం సఖే హిత్వా మాం పదమన్విచ్చన్ హిత్వా మాం పదమన్విచ్చన్ భౌమ భోగరతో గతః భౌమ భోగరతో గతః హంసావాహం చ త్వం చార్య హంసావహం చ త్వం చార్య హంసావహం చ త్వం చార్య హంసావహం చ త్వం చార్య సఖాయౌ మనసాయనౌ సఖాయౌ మానసాయనౌ అభూతామంతరావౌకః అభూతామంతరావౌకః సహస్రపరివత్సరాన్ సహస్రపరివత్సరాన్ సత్వం విహాయ మాం బంధో సత్వం విహాయ మాం బంధో గతో గ్రామ్యమతిర్మహీం గతో గ్రామ్యమతిర్మహీం విచరన్ పదమద్రాక్షీః విచరన్ పదమద్రాక్షీః కయాచిన్నిర్మితం స్త్రియా కయాచిన్నిర్మితం స్త్రియా పంచారామం నవద్వారం పంచారామం నవద్వారం ఏకపాలం త్రికోష్ఠకం ఏకపాలం త్రికోష్ఠకం షట్కులం పంచ విపణం షట్కులం పంచ విపణం పంచ ప్రకృతి స్త్రీధవం పంచ ప్రకృతి స్త్రీధవం పంచేంద్రియార్థ ఆరామాః పంచేంద్రియార్థ ఆరామాః ద్వారః ప్రాణానవ ప్రభో ద్వారః ప్రాణానవ ప్రభో తేజోబన్నాని కోష్ఠాని తేజోబన్నాని కోష్ఠాని కులమింద్రియ సంగ్రహః కులమింద్రియ సంగ్రహః విపణస్తు క్రియాశక్తిః విపణస్తు క్రియాశక్తిః భూత ప్రకృతిరవ్యయా భూత ప్రకృతిరవ్యయా శక్త్యధీశః పుమాంస్త్వత్ర శక్త్యధీశః పుమాంస్త్వత్ర ప్రవిష్టో నావబుధ్యతే ప్రవిష్టో నావబుధ్యతే తస్మింస్త్వం రామయా స్పృష్టో తస్మింస్త్వం రామయా స్పృష్టో రమమాణో శ్రుతస్మృతిః రమమాణో శ్రుతస్మృతిః తత్సంగాదీదృశీం ప్రాప్తో తత్సంగాదీదృశీం ప్రాప్తో దశాం పాపీయసీం ప్రభో దశాం పాపీయసీం ప్రభో నత్వం విదర్భ దుహిత నత్వం విదర్భ దుహిత నాయం వీరస్సుహృత్తవ నాయం వీరస్సుహృత్తవ నపతిస్త్వం పురంజన్యా నపతిస్త్వం పురంజన్యా రుద్ధో నవముఖే యయా రుద్ధో నవముఖే యయా మాయా హ్యేషా మయా సృష్టా మాయా హ్యేషా మయా సృష్టా యత్పుమాంసం స్త్రియం సతీం యత్
యత్పుమాంసం స్త్రియం సతీ మన్యసే నో భయం యద్వై మన్యసే నో భయం యద్వై హంసౌ పశ్యావయోర్గతిం హంసౌ పశ్యావయోర్గతిం అహం భవాన్న చాన్యస్త్వం అహం భవాన్న చాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వభోః త్వమేవాహం విచక్ష్వభోః ననౌ పశ్యంతి కవయః ననౌ పశ్యంతి కవయః ఛిద్రం జాతుమనాగపి ఛిద్రం జాతుమనాగపి యథా పురుష ఆత్మానం యథా పురుష ఆత్మానం ఏకమాదర్శ చక్షుషోః ఏకమాదర్శ చక్షుషోః ద్విధా భూతమవేక్షేత ద్విధా భూతమవేక్షేత తథైవాంతరమావయోః తథైవాంతరమావయోః ఏవం సా మానసోహంసో ఏవం సమానసోహంసో హంసేన ప్రతిబోధితః హంసేన ప్రతిబోధితః స్వస్థస్తద్వ్యభిచారేణ స్వస్థస్తద్వ్యభిచారేణ నష్టామాప పునఃస్మృతిం నష్టామాప పునఃస్మృతిం బర్హిష్మన్నేతదధ్యాత్మం బర్హిష్మన్నేతదధ్యాత్మం పారోక్ష్యేణ ప్రదర్శితం పారోక్ష్యేణ ప్రదర్శితం యత్పరోక్ష ప్రియో దేవో యత్పరోక్ష ప్రియో దేవో భగవాన్ విశ్వభావనః భగవాన్ విశ్వభావనః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే అష్టావింశోऽధ్యాయః అష్టావింశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు ఎంతో అద్భుతంగా పురంజనోపాఖ్యానాన్ని చక్కగా వర్ణించి చెప్పారు. నారద మహర్షి అందించినటువంటి జ్ఞానం ఏమిటి అంటే, వృద్ధాప్యం అనేది ఎవరికైనా సహజం. ఇంద్రియములనేటువంటివి చెప్పిన మాట వినవు. కాబట్టి ఈ ఐహికమైనటువంటి కోర్కెల్లో పడిపోకుండా శక్తి ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టుగా, ఓపిక ఉన్నప్పుడే పరమాత్మ యందు మనస్సు లగ్నం చెయ్యాలి. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతః అద్యైవ మే విశతు మానస రాజహంసః ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఓ కృష్ణ, ఈనాడే నీ పాదములనేటువంటి పంజరంలో నా మనస్సు లగ్నమవుగాక. ఇప్పుడే నాకు జ్ఞానం కలిగింది. ఎప్పుడో వయస్సు మళ్ళీపోయిన తరువాత ఈ సంసారంలో ఉండేటువంటి బంధాలు, అనుబంధాలు, దుఃఖాలు, సుఖాలు అనుభవించిన తరువాత ఇంకా ఓపిక లేనప్పుడు ఈ కంఠంతో హరినామాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ ఈ గొంతు సహకరించనప్పుడు, అప్పుడు భగవన్నామ స్మరణ చేయటం కాదు, ఈ క్షణం నుంచే నేను నిన్ను స్మరిస్తాను అనేటువంటి భావనతో ఆ పరమాత్మను, శ్రీమన్నారాయణుణ్ణి, పరమాత్మను మనం అందుకోవాలి అనేటువంటి అంశం ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంత చక్కని ఉపాఖ్యానాన్ని మనందరం భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। नमो वेङ्कटेशाय। ॐ नमो वेङ्कटेशाय। ॐ नमो Oh